ఇప్పటికే చంద్రబాబుకు ఎన్ఎస్జీ ఎస్ఎస్జీ స్థానిక బలగాలతో భద్రత, విదేశాల్లో శిక్షణ పొందిన కమాండోలతో భద్రత పెంపు, దాడి చేసిన వారిని తుదముట్టించడమే ఈ కమాండోల లక్ష్యం. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు భద్రత మరింత కట్టుదిట్టమైంది. ఆయన భద్రతా వలయంలోకి కౌంటర్ యాక్షన్ బృందాలు వచ్చాయన భద్రతలో ఉండే ఎన్ఎస్జీ ఎస్ఎస్జీ స్థానిక సాయుధ బలగాలకు అదనంగా 6 కమాండోలతో కౌంటర్ యాక్షన్ టీం ఏర్పాటు చేశారు. ఈ టీంకు ఎస్బీజీ ఆధ్వర్యంలో శిక్షణ ఇస్తున్నారు. చంద్రబాబుకు మావోయిస్టుల నుంచి ముప్పు ఉన్న నేపథ్యంలో ఆయన భద్రతను కట్టుదిట్టం చేశారు. మన దేశంలో బ్లాక్ క్యాట్ కమాండోలు, ఎన్ఎస్జీ సెక్యూరిటీ కలిగిన అతి కొద్ది మంది వ్యక్తులు చంద్రబాబు ఒకరు. చంద్రబాబు భద్రతతో 3 వలయాలు ఉంటాయి. తొలి వలయంలో ఎన్ఎస్జీ, 2వ వలయంలో ఎస్ఎస్జీ, 3వ వలయంలో దూరంగా 6 కౌంటర్ యాక్షన్ కమాండోలు ఉంటారు. ఏదైనా జరిగితే ఎన్ఎస్జీ, ఎస్ఎస్జీ బృందాలు చంద్రబాబును వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలిస్తారు. కౌంటర్ యాక్షన్ టీం మాత్రం దాడికి వచ్చిన వారిని వదలకుండా వారిని తుదముట్టించింది. ఈ మేరకు వారికి శిక్షణ ఇచ్చారు. విదేశాలతో పాటు దేశంలో వివిధ అత్యుత్తమ శిక్షణ ఇచ్చే కేంద్రాల వీరికి శిక్షణ ఇప్పించారు.